స్వీట్ షాప్‌లో ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కునే ఈ టేస్టీ మూంగ్ దాల్ మిక్చర్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కప్పు పెసలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 7-8 గంటల పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసలను శుభ్రంగా వాష్ చేసుకుని చిల్లులు ఉన్న గిన్నెలో వేసుకుంటే నీళ్లన్నీ వాడిపోతాయి. ఇలా నీళ్లు వాడిన పెసలను పొడి బట్టపై వేసుకుని 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టుకుంటే పెసల్లో ఉన్న ఎక్స్ట్రా తడంతా పోతుంది. ఈలోగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని కొద్దిగా నీళ్లను వేసుకుని ఇలా ముద్దగా అయ్యేటట్టు కలుపుకుని జంతికల గొట్టంలో సన్నకారపూస ప్లేట్ వేసుకుని ఇందులోకి మనం కలుపుకున్న పిండిని పెట్టుకుని కాగిన నూనెలో సన్నకారపూసను పిండుకుని 2 వైపులా ఎర్రగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో 2 గుప్పెళ్ల పల్లీలు, గుప్పెడు జీడిపప్పును వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఆరబెట్టుకున్న పెసలను కూడా వేసుకుని దోరగా వేయించుకుని తీసుకుని అదే ఆయిల్లో కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని వేయించుకుని తీసుకోవాలి. మూంగ్ దాల్లోకి ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకుని లాస్ట్ లో వేయించుకున్న సన్నకారపూసను కూడా